హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈ వీక్ అంతా మనము ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకా బ్యాక్ టెస్టింగ్ కూడా చేశాము. బ్యాక్ టెస్టింగ్లో మనకి ఎంత మేరకు ట్రేడ్ తీసుకునే అవకాశం ఉందో అని మనం చెక్ చేశాము. నార్మల్గా మార్కెట్ అవర్స్లో ఇలాంటి డైవర్జెన్స్ ఐడెంటిఫై చేయాలంటే కొంచెం పేషెన్స్తో కూడుకున్న పని. పేషెన్స్తో పాటు మనము క్యాండిల్స్ యొక్క హైస్ లోస్ని అట్ ద సేమ్ టైం ఆర్ఎస్ఐలో ఫామ్ అయ్యే హైస్ లోస్ని మ్యాచ్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బ్రిటానియా స్టాక్. ఈరోజు 11th of July. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో అట్ 110కి ఒక క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ స్టార్ట్ చేస్తే అది నేను ఈ పర్టికులర్ రెడ్ క్యాండిల్ వరకు 140కి ఫార్మ్ అయిన రెడ్ క్యాండిల్కి లైన్ అయితే డ్రా చేశాను. అట్ ద సేమ్ టైం కింద ఆర్ఎస్ఐని చూస్తే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇట్లా డ్రా చేస్తే ఇది నాకు అప్వర్డ్ డైరెక్షన్లో కనబడింది. ఇక్కడ పైన మనము నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కానీ అంటే 57.20లో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ దాదాపు దీని హై ఎక్కడ దాకా వచ్చిందంటే 57.69. అంటే మాకు ఒక 57.50 దాకా ఉన్నా కానీ ఒక 20-30 పాయింట్స్ అయితే మనము ట్రేడ్ అయితే గెయిన్ చేసి ఉండొచ్చు. మనం మండే నుంచి వేరే టాపిక్ మీద డిస్కస్ చేసి దాన్ని బ్యాక్ టెస్టింగ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.